హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత లాసవాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి వర్షాలు పడతాయని చెప్పేశారనమాట. ఇంకా పట్టుకుంటే ఒక 3 or 4 డేస్ దాకా వదలదు కదా, అందుకని బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఉతికేద్దామని చెప్పేసి ఉతికైతే వేసేసాను. అయితే వర్షం ఈవినింగ్ దాకా పడలేదు, కానీ ఎండ అయితే కొంచెం కూడా రాలేదు అసలు. మంచి 12 గంటలకు కూడా రాలేదు అసలు. మబ్బులే వేసుకున్నాయి. అది పోతే చలిగా ఉంది అనమాట మార్నింగ్ నుంచి. ఇక పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారు తెలియదు, స్వెటర్లు కూడా వేసుకుని వెళ్ళలేదు అసలు. ఇక ఎండ కాయకపోయినా కూడా బట్టలు చూడండి గాలికి ఆరిపోయాయి అనమాట. బాగా 2 మాటలు తిరిగేసాను. సరే అంటే మళ్ళీ ఈవినింగ్ 2 చినుకులు పడ్డాయి అనమాట. ఈ 2 చినుకులకి ఎక్కడ తడిసిపోతాయి అనుకున్నాను, కానీ మళ్ళీ ఆగిపోయింది కొద్దిసేపు దాకా. ఇక ఫాస్ట్గా బట్టలు ఎత్తుకుని ఇంట్లో వేసేసాను, ఆరిపోయింది కాబట్టి. ఇకైతే మా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా ఇంటి పక్కన వాళ్ళు అంతా, మా ఇంటి దగ్గర వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఉతికేసేయాలన్నమాట. బట్టలు వేసేసామంటే అంటే ఇంతకు ముందు అయితే ఒక్కరోజు వాన పడినా రెండో రోజు నిలిచిపోయి బట్టలు ఆరిపోతున్నాయి. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా, మొన్న ఒక రోజు ఏం జరిగిందో తెలుసా మీకైతే, 3 రోజులు అయితే అసలు ఎడతెరప లేకుండా కురుస్తానే ఉన్నది. నా దరిద్రం ఏందో చూడండి. గొడ్లు ఉతికేసేసానా, 3 రోజులు 4వ రోజు చూసుకుంటే బట్టలన్నీ సాగిపోయి ఉన్నాయి అనమాట. అప్పటికి నేను తిరిగేసి ఆరేసాను, అయినా కూడా సాగిపోయి ఉన్నాయి అనమాట. దేవుడా ఎందుకురా ఆరేసాం అనుకున్నా. ఇంకా అది మొదలుకొని అసలు వాన పడినప్పుడు ఉతికేదే లేదనమాట. కానీ కొంతమంది ఉన్నారు మా ఇంటి పక్కన వాళ్ళు, ఎంత వాన వచ్చినా సరే ఆరేసామంటే బాగా అలిచేస్తుందిలే వాన అని అయితే ఆరేస్తారనమాట. అయితే నేనైతే ఇప్పుడు ఆ విధంగా అయితే ఆరేసేది లేదనమాట. ఎండ కాసినప్పుడే ఉతికేసుకుంటాం. అయితే నాకైతే ఒకటి గుర్తుకొచ్చిందనమాట. ఈ చలిగా వస్తా అంటే నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర మార్నింగ్ 3 నుంచి అయితే 6 దాకా చలిమంట మంటేస్తారనమాట. కసువు, ఇంకా తాటి బరకలు, ఇంకా టెంకాయ మట్టలు అవి ఇవి తెచ్చి అయితే మంటేస్తారు. ఇక కొద్దిసేపు అలా చలి కాచుకుంటాము. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ కాచుకుంటారు, అందరూ ఒక దగ్గర కూర్చొని అలా చలి కాచుకుంటూ ఉంటారు. ఇక అలా కాసుకున్నా కూడా చలి అయితే తగ్గదనమాట. మళ్ళీ ఎండ ఎప్పుడు వస్తుందిరా సోమే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. ఎండ వచ్చిన తర్వాత ఎండలో కూర్చొని అబ్బా ఎంత బాగుంటుంది కదా. వయసులో రక్తం మీద ఉన్న మనకే ఇలాగుంటే ఇంకా ముసలోళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి ఇంకా చలి కదా. బట్ ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. వానాకాలం ఎండ కావాలని కోరుకుంటాం, ఎండాకాలం వానలు పడితే బాగుంటుంది అనుకుంటాం, మంచి కాలం ఎండ వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఏ సీజన్లో అది అనుభవించాం కదా, మనం వేరే దాన్ని వెతుక్కుంటాం. అంతే మరి మనిషి జన్మ అంటే. ఒకటి కోరుకుంటాం, ఇంకొకటి జరుగుతుంది కదా. ఇక ఇలా ఉండంగా అయితే తెల్లారి నన్ను భయపించేశారనమాట. వర్షం వచ్చేస్తే ఇక భగవాన్ ఉతికేసేయని. సరేలేండి ఏదో ఒకటి మన మంచికే కదని చెప్పేసి ఉతికేసా. ఇంతకుముందు అయితే వర్షాలు పడతాయంటే భయం అనమాట. సగం భయం లేదు. కానీ ఇప్పుడైతే పూర్తిగా భయం, ఎక్కడ ఆరోరా స్వామి అనేసి. ఇక మా వీధిలో అయితే ఫుల్లు చూపించాను మీకు ఇంతకుముందు వీడియోలో. ఫుల్గా అయితే నిలబడిపోతాయి నీళ్ళు, అటు ఇటు పోనీయకుండా చేస్తాయన్నమాట. ఇక మా మిద్ది మీద అయితే బాగుంటుంది అనమాట వాన పడినా కూడా, ఎందుకంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి గారి మీద బాగుండొచ్చు. కిందంతా మట్టి అనమాట, గారేయలేదు కాబట్టి కిందంతా కొంచెం బురదగా ఉంటుంది, కొంచెం ఇదిగా ఉంటుంది. బట్ పిల్లలు ఎవరు లేనప్పుడు వీడియోలు తీసుకుంటే బాగుంటుంది కదా ప్రశాంతంగా. కానీ ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట. ఈ వీడియో తీసేటప్పుడు కూడా నేను సౌండ్ వస్తూనే ఉన్నాయి కాబట్టి నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు నేనైతే అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.